కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా వాసిపోతుంది, తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వారం దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే మంత్ ఆఫ్ మార్చింగ్ ఫార్వర్డ్. మార్చి అనగా మార్చింగ్ ఫార్వర్డ్. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనము దేవుని సన్నిధిలో ముందుకే వెళ్ళాలి. వాక్యానుసారంగా దేవుడు మనల్ని ఎలాగూ బలపరుస్తున్నాడో మనం చూద్దాం. దానికి ముందుగా చాలా మందికి అర్థం కాని ఏంటంటే హూ ఈజ్ అవర్ గాడ్. ఎవరు మన దేవుడు అంటే సృష్టికర్త అండి. ఎందుకంటే ఆది కాండము 1:1 ప్రకారము ఆయన భూమి ఆకాశములను సృజించినాడు. వాటన్నిటినీ దేవుడు మనల్ని వేలటానికి, లోబర్చుకోవటానికే మనల్ని ఆయన పోలిక, ఆయన స్వరూపంలో చేశాడు. ఏ మ్యాన్, సృష్టికర్త, ఈజ్ ద క్రియేటర్. ఈ మార్చి మాసంలో నీకు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ శ్రమలున్నా సమస్తమును సృష్టించి సమాధానంగా మార్చేవాడు. రెండవది, మన దేవుడు ఎవరంటే గాడ్ హూ సీస్ us. సమస్తమును మనలను చూసేవాడు, పరిశీలించేవాడు. మీరు కీర్తనలు 139 చూస్తే ఆయన పరిశీలించే దేవుడు. మనం కూర్చుండుట, మనం లేచుట. అందుకనే ప్రతిరోజంట ఆయన కనులు నీతిమంతుని ఎదుగుతా ఉంటదండి. ఏ మ్యాన్, హల్లెలూయా. ఆయన ఒక్కరిని చూశాడు. ఎవరినంటే దావీదు యొక్క హృదయాన్ని చూశాడు, లైఫ్ని చూశాడు. 8 మందిలో ఒక్కడిని, ఎక్కడో అడవిలో ఉన్న ఒక్కడిని తీసుకొచ్చి అభిషేకించి అనేక విజయాలు ఇచ్చి సింహాసనం ఇచ్చాడు. అలాగే యాకోబు బావు దగ్గర సమరీ స్త్రీని చూసి తన యొక్క జీవితాన్ని మార్చి అనేక మందికి గొప్ప సువార్థికురాలుగా ఆమెను మార్చాడు. సమరీ స్త్రీని చూశాడు. అలాగే ఎంతో వేల మంది వెళ్తున్నారు, కానీ జక్కయ్య ధనవంతుడై ఉండి కాడ దేవుణ్ణి చూడాలని అతను ఎప్పుడైతే ఆ యొక్క మేడి చెట్టు ఎక్కాడో అంతమందిలో జక్కయ్యను చూశాడు. నేను ఒక్కటి చెప్తున్నా అండి, ఈరోజు మనకి ఈ కష్టం పోవట్లేదు, ఈ బాధ పోవట్లేదు, లేకపోతే ఈ రోగం పోవట్లేదు. కారణం ఏంటంటే దేవుడు చూడట్లేనని కాదు. నువ్వు దేవుణ్ణి చూడాలని నీకు ఆశ ఉంటే నీ అప్పుల నుండి, నీ రోగాల నుండి, నీ బాధల నుండి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. మన దేవుడు చూసే దేవుడు. ఇంకోటి ఏంటంటే 99 గొర్రెల్లో సంఘంలో కొంతమంది వస్తున్నారు, 99 మంది వచ్చినా ఒక్కడు రాకపోయినా మన దేవుడు లెక్కడు. ఎందుకంటే మనకి ఉన్నది మరి 10 నాణ్యాలు, 1 నాణ్యం పోగొట్టుకున్నా దేవుడు ఒప్పుకోడు. కనుక నీ యొక్క రోగాన్ని చూస్తున్నవాడు స్వస్థపరుస్తాడు. నీ దరిద్రాన్ని విడిపించేవాడు ఆయన ధనవంతుడై మన దరిద్రం ఆయన తీశాడు. గనుక మనలను అట్టి ఆర్థిక లోపాల నుంచి దేవుడు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవది ఏంటంటే మనలను, మన గొప్ప దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మూడవది, మన దేవుడు పిలిచిన వాడు
ఎప్పుడు కూడా మనతోనే నడుస్తాడు, మనము ఆయనతోనే నడవాలి. పోయిన వారం చెప్పిన గలిలయలో యేసు ప్రభు నడుస్తున్నప్పుడు శిష్యులను చూసి ఆయన వెంబడించినప్పుడు వారి జీవిత కాలమంతా ఆయన వారితో నడిచాడు. అలాగే ఏదైనా తోటలో ఫస్ట్ ఆదామవ్వలతో కూడా దేవుడు నడిచాడు. అలాగే హానోకుతో కూడా దేవుడు నడిచాడు. మార్త మరియా వాళ్ళతో సహవాసం చేస్తూ దేవుడు నడిచాడు. ఆయన పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించిన పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనతో నడవటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని నేను మిమ్మలను అనాథలుగా విడవనంటున్నాడు. మనము ఆత్మచేత, బైబిల్ ఏం చెప్తుంది, ఎందరూ ఆయన ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అన్నారు. కనుక ఈ 26వ సంవత్సరంలో చాలా మంది చనిపోతున్నారు, పాస్టర్లు చనిపోతున్నారు, మరణ రేట్ ఎక్కువైపోతుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అలాగే క్రైస్తవులు కుటుంబాల్లో కూడా సమాధానం లేదు గనక భయపడొద్దు. మీరు వెనకకి వెళ్ళకండి, ముందుకే వెళ్ళండి. సో 3వ మాసంలో నువ్వు దేవుని సన్నిధిలో వెనకకు తిరగగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సిద్ధముగా నిన్ను నడిపిస్తాడు. గనక కొన్ని విషయాలు మనం ఈ రోజు ఎలాగూ మనం ఈ మార్చి మాసంలో మనం దేవుని సన్నిధిలో నడవాలో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఎంత ఆలస్యమైనా, ఎంత చింతున్నా, ఎంత కార్యాలు నిలకడగా ఉన్నా నా యొక్క టైము రాలేదని మీరు చింతిస్తున్నారేమో. దేవుడు మోషే యొక్క జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకుని ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండములో 14వ అధ్యాయములో 15వ వచనం చూస్తే అక్కడ ఏమని ఉంటదంటే, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడాన్ని ఇశ్రాయేలులతో చెప్పుము. ఏం చేయాలంట? సాగిపోవాలంట. కానీ మనం ఏం చేస్తాం? శ్రమ వస్తే చర్చికి రాం, బాధ వస్తే దేవుని తలంచాం. ఎప్పుడు మనకి అన్ని బాగున్నప్పుడు మనం ఇష్టం ఉంటే వస్తాము, లేకపోతే లేము. కనుక ఎలాగూ మనము ముందుకెళ్ళాలంటే నెంబర్ 1, విశ్వాసముతో ఈ నెలలో ముందుకు సాగిపోవాలి, ధైర్యముతో సాగిపోవాలి, విధేయతతో సాగిపోవాలి. నిశ్చయముగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా నా సరిహద్దులు విశాలపరుస్తాడు, నిశ్చయముగా నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నిశ్చయముగా నా జీవిత కాలంలో ఏ కీడు రాకుండా ఆయన నన్ను తప్పిస్తాడు, నేను మనవి చేసినవన్నీ నాకు దయచేస్తాడని అట్టి నిశ్చయతతో మనం ఈ రోజు ముందుకెళ్ళాలి. కాల్తే చదవండి మొదటి దినవృత్తాంతాలు 4:10. అందుకనే మనం ఫస్ట్ ఈ రోజు మనము ఏం చేయాలంటే, ఏవైతే మన కార్యాలకు ఆటంకముగా ఉన్నాయో, ఏవైతే మన కార్యాలు జరుగుటకు స్వస్థత గాని, విడుదల గాని, సమాధానం, ఆర్థిక సంబంధమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగటానికి నిలకడగున్న ఎరుకో గోడలన్నిటినీ మనము కూల్చివేయాలి. యెషయా గ్రంథం 10:27 ప్రకారం అభిషేకము ప్రతి కాడిని విరగొడతాడు. ఇప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉందో, అది మన పైన వచ్చిందో, మనకున్న నిలకడగున్నవన్నీ కూడా, స్టాగ్నేట్ ఉన్న కార్యాలన్నీ కూడా మరలా ఈ మార్చి మాసంలో ఖచ్చితంగా జరిగి తీస్తాయి. చూడండి అక్కడ ఏమని ఉందంటే, రిఫ్యూజింగ్ టు రిటర్న్ టు ఈజిప్ట్. వీళ్ళు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రంకి వచ్చారు. ఎర్ర సముద్రంకి వచ్చి వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, నిర్గమకాండం 14లో 11 నుంచి 12 వరకు కూడా అక్కడ చదివితే అక్కడ వాళ్ళు అంటారు, ఏమయ్యా ఇక్కడికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మేము చావటానికే ఇక్కడికి తీసుకొచ్చావు, అసలు మా జోలికి నువ్వు ఎందుకు వచ్చావు అని పాపము ఆయన ఇసుకిస్తారండి. చాలా మంది ఏమంటారంటే, ఎందుకు వచ్చారు పాస్టర్ గారు మా ఇంటికి, మాకెందుకు యేసు ప్రభు గురించి చెప్పారు, మాకెందుకు ఈ కష్టాలని? 17 సంవత్సరాలు నా ప్రభు నన్ను పిలుచుకున్నాడు, చనిపోయే వ్యక్తిని బ్రతికించాడు. నాటి నుండి నేటి వరకు సంపూర్ణమైన ఆరోగ్యంతో వేల కొలది లక్షల కొలది ప్రజలకు నన్ను దీవెనకరంగా ఉంటాడు. ఆర్థిక ఇబ్బంది వస్తుంది, అనారోగ్యం వస్తుంది, ఏదొచ్చినా దయచేసి వెనకకు మనము వెళ్ళకూడదు. అందుకని ఈజిప్ట్కి వెళ్తే ఏముందండి? ఏముంది? కొన్ని సంవత్సరాలు వాళ్ళు తిన్న అన్నం ఏంటో తెలుసా? కీరా దోసకాయ తిన్నారు, ఎల్లుల్లి తిన్నారు, అల్లం తిన్నారు. ఇది తింటే నిద్ర వస్తుందా? కానీ ఈయన అరణ్యంలో ఎంత మంచి ఫుడ్ పెట్టాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రతిసారి కూడా నన్ను చావటానికే మమ్మల్ని తీసుకొచ్చావని ఆయన్ని విసిగించారు. అయితే మనం ఏం చేయాలి? ఫర్గెట్ ఫార్మర్ థింగ్స్. వెనక ఉన్నవన్నీ కూడా మర్చిపోవాలి. నీ అప్పు ఆయనకు తెలుసు, నీ నొప్పి ఆయనకు తెలుసు, నీ బిడ్డ పెళ్ళి అవ్వలేదని తెలుసు, ఆ కుమార్తె గొడ్రాలుగా ఉన్నదన్న సంగతి తెలుసు. కానీ నువ్వేం చేయాలి? ఈ రోజు దేవుడు యెషయా గ్రంథము 43:18-19 ప్రకారము మునుపటి వాటి సంగతుల గురించి మనం ఎప్పుడు కూడా ఈ 2 నెలలు ఏం జరిగినాయో, లేకపోతే గతంలో ఏం జరిగినాయో వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు కాల్పు సంగతులు తలంచుకొనవద్దు. కొంతమంది సంఘానికి వస్తారు, పాస్టర్ గారికి ఏమిటంటే, అయ్యగారు అప్పుడు ఆమె అలా ఉంది, ఇలా ఉంది. నో నో నో. అలాగే బంధువులు, రక్త సంబంధంలో పాత కక్షలు
జీవితంలో జ్ఞాపకం చేసుకుని వారి ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వంతో గడుపుతున్నారు. ఎక్కడున్నాడండి దేవుడు? యేసు ప్రభు వస్తాడంటావా? యేసు ప్రభు నిజమైన దేవుడు. ప్రపంచమంతా కూడా కూస్తుంది. ఈజ్ కమింగ్ వెరీ సూన్. సో కనుక ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, దాన్ని గురించి ఆలోచించరా. వాళ్ళు అప్పిస్తారేమో, వీళ్ళేదో ఫుడ్ పెడతారని వీళ్ళ గురించి కాదండి. సృష్టికర్త, చూసే దేవుడు, నీతో నడిచే దేవుడు గురించి మీరు ఆలోచిస్తే ఆయన ఏమంటున్నాడు? 43:18 అరణ్యంలో త్రోవను కలగ చేస్తా, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మరి నేను రీసెంట్ గా లాస్ట్ వీక్ కూడా మరి నా దగ్గర అసలు ఏమి లేవండి, నిజంగా చెప్తున్నాను కదా. ఒక 600 ఫోన్ పేలో ఉన్నాయి, కానీ నాకు నెక్స్ట్ డే కూడా లేవు. అయితే ఒక చిన్న ఫంక్షన్ కి నన్ను పిలిచారు. అది క్రిస్టియన్ ప్రోగ్రామ్ కాదు, కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిస్టర్ అంది, అయ్యా మీరు పాస్టర్ గారు కదా కొంచెం ప్రార్థన చేయండి అని. నేనేం చేస్తున్నాను, వాళ్ళు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు ఒక మాట చెప్పా. ఆదికాండం 17:16 ప్రకారం ఆమెను ఆశీర్వదించను, ఎవరైతే ఆమె మాటలు పిల్లలు వింటారో, ఆదికాండం 22:18 ప్రకారము నీ సంతానము ద్వారా భూలోకపు జనులు అందరూ దీవించబడతారని చిన్న ప్రార్థన చేస్తే నాకు వారానికి సరిపడాల ఒక ఆమె నాకు గిఫ్ట్ ఇచ్చింది. అంటే ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఆమేన్. అందుకని ఏం చేయాలి? వెనుక ఉన్న వాటన్నిటిని మర్చిపోవాలి. వాళ్ళు ఇది అనుకున్నాను, ఎప్పుడు కూడా మనం క్లీన్ మై హార్ట్. ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే, లీవింగ్ ద మౌంటైన్స్ ఆఫ్ డిలే. మనకి ఆ అప్పు ఒక కొండగా ఉంది, ఈ పెళ్లి ఒక కొండగా ఉంది. అలాగే మనము ఏవైతే వాటిని మరి ఎదిరించలేకపోతున్నామో, సాధించలేకపోతున్నామో, మార్కు సువార్త 11:23-24 ప్రభు అంటాడు, ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రములో పడవేయమని తాను చెప్పినదని 3 సార్లు అంటాడు. హృదయంలో సందేహించగా ఆ మౌంటైన్స్ అన్నిటిని, ఈ కష్టాలన్నిటిని వెత్తివేయమని ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. అయితే మరి నువ్వేం చేయాలి? ఆ మౌంటైన్స్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఏమన్నాడంటే, ప్రెస్సింగ్ టువర్డ్స్ ద మార్క్. నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు? ఇల్లు గురించా, కారు గురించా, డబ్బుల గురించా? కాదు, అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ నీ గురేంటో తెలుసా? వెనుక ఉన్నవన్నీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 వెనుక ఉన్నవన్నిటిని మర్చి ముందున్న వాటి కొరకే మనము ఎగిరిపడాలి. వెనక్కి వెళ్ళిపోయావనుకో, నాకు చాలా దుఃఖం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక సహోదరుడు భయంకరమైన చేతబడి చేశారు. నేను అది వెళ్ళగొట్టిన తర్వాత నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. అది నా మీద అటాక్ అయ్యింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు విడిపించబడి దేవుని సన్నిధిలోకి వచ్చి మరి అంచెలంచెలుగా వారు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ పిల్లోడికి ఏదో చిన్న కడుపుల నొప్పి వచ్చేసే వరకు మానేశారు. ఇలా ఉంది భక్తి. అందుకే మనం చెప్పుకోవాలంటే ఈ లోకపు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, లోతు భార్యలాగా చాలా మంది అయిపోయారు. నేను అందరిని అట్లా కొందరిని. అబ్రహాం దగ్గర లోతు గొప్పగా దీవించబడి ఆ సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత చుట్టూన్న పాప ప్రపంచం వల్ల భక్తి చేయలేకపోయి తన భార్య కూడా అవిశ్వాస అయి వెనక్కి వెళ్ళింది, ఉప్పు స్తంభంలాగా మారింది. రాబోతున్నాడు యేసయ్య, నరకము ఖచ్చితంగా ఉంది. కనుక మీరు నేను చేయవలసింది ఏంటంటే, వెనుక ఉన్నవన్నిటి మరిచి ముందున్న వాటి కొరకే మనము వేగిరి పడితే ఆయన ఇచ్చే బహుమతి గొప్పది. ఆమేన్. నిలకడగా ఉండక ముందుకు సాగిపోవాలి. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే, కరేజ్ టు స్టెప్ ఇన్ టు ద అన్నోన్. అబ్రహాంని పరమ తండ్రి ఏమన్నాడు? నాయనా నేను చెప్పే ప్లేస్కి వెళ్ళన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు కూడా తెలియదు. చాలా మందికి అయోమయంగా ఉంటది. మరి ఈ మార్చి మాసంలో ఏముంది? దేవుడు అన్నాడు ముందుకెళ్ళమన్నాడు, ఒక అడిగేయమంటున్నాడు. మరి ఎలా ఇయ్యాలని నువ్వు తెలియని పరిస్థితిలో ఉన్నావా? కానీ ధైర్యము తెచ్చుకో. ఇక్కడ మోషేతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నిర్గమ 14:21-22 ఆయన ధైర్యముతో ముందుకెళ్ళి ఒక అడిగేయి అంటున్నాడు. అంటే ఏంటి? మోషేని ఏమంటే, నేనే నువ్వు కనుక ఆ చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకుని అటువైపు చూపమన్నప్పుడు రాత్రంతా, గుర్తుపెట్టుకోండి, రాత్రంతా బలమైన గాలి ద్వారా ఆ సముద్రము 2 పాయలైంది, 2 గోడలుగా ఉంది. వారు ఆరిన నేల మీద వెళ్ళిపోయారు, క్షేమంగా సముద్రము దాటారు. ఈ రోజు నిజంగా ఎంతమంది రాత్రంతా మనం ప్రార్థన చేస్తున్నాం? ఆల్ నైట్ ప్రేయర్ కష్టం. వస్తారు, నిద్రపోతారు. ఏమండి? అందుకనే మనం ఎప్పుడైతే ఎక్కువ నిద్రపోతామో తొందరగా పోతారు. కానీ యేసు ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకు కలిగి ప్రార్థించమన్నాడు. అందుకే నేను అనుకుంటా, భక్తుడైన దావీదు రాత్రంతా తన యొక్క పరుపు అంట కన్నీళ్లతో, అంత మహారాజు, అంత సంపన్న పరుడు కూడా ఆయన సన్నిధిని కోరేవాడు. నేను రక్షణ పొందిన తర్వాత చాలా సంవత్సరాలు
మరి 1 గంట నుంచి 3 గంటలకు లేచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ సంతోషం, ఆ ప్రజెన్స్ యొక్క అది అనుభవించిన వాడికి తప్ప మిగతా వాళ్ళకి తెలియదండి. రాత్రి పూట ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆయన రాత్రంతా ప్రార్థించాడు. మోషే రాత్రంతా ఆయన చెయ్యి అలాగే చూపాడు, ఆ రాడ్ అలాగే చూపాడు. వాళ్ళు అంత గొప్ప కార్యాన్ని చూడగలిగారు. అలాగే యెహోషువ కూడా క్రాసింగ్ జోర్దాన్, ఈ మాసంలో ఇంకేదైనా ఉన్నా మీ పాదాలు పవిత్రమైనవి కనుక ఎప్పుడైతే ప్రవక్తల యొక్క పాదాలు అక్కడ తాకినాయో యోర్దాను విడిపోయిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మన పాదములు చాలా పవిత్రమైనవి కనుక దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితున్నాయో అవన్నీ అవునన్నట్టుగా ఉన్నాయి కనుక దేవుని యొక్క వాగ్దానాలు మనలను అనుకున్న గమ్యస్థానానికి చేరుతాయి. ఎవ్వరి మీద మీరు డిపెండ్ కావద్దు. నీకంటే నీ బంధువులు ఎంత ఉన్నతంగా స్థలంలో ఉన్నా వారి మీద ఆధారపడకండి. యెహోషువ 1:3 ప్రకారము మోషేతో చెప్పినట్లు మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాడు. అందుకని ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద మీరు చూడండి ఎంత భయంకరం అంటే, ఈనాడు క్రైస్తవులంటే రెంట్కి కూడా వాళ్ళకి గృహాలు దొరకట్లేదు కనుక వారి ఇండ్లు కట్టుకుని 100 ఏళ్ళు బ్రతుకుతారని కనుక మీరు సొంత గృహముల కొరకు మీరు ప్రార్థన చేయండి. అడుగుబెట్టు ప్రతి స్థలమును కూడా దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. నేను ఈ యొక్క హైదరాబాద్ పట్టణం వచ్చినప్పుడు నా మిస్సెస్ అన్నామండి, మనకు ఒక సొంత గృహం కావాలని 2-3 సంవత్సరాలు ప్రార్థన చేశాం. దేవుడు ఇచ్చాడు. సువార్త చేయడానికి ఒక చిన్న వెహికల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును కూడా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఈ మార్చి మాసంలో మీ హృదయ వాంఛ తీర్చునుగాక. అందుకని మనం ఎలా అవ్వాలి, మన పరిస్థితిలో చుట్టూ రూపాయి లేకపోయినా ఎవరు మనల్ని ఇది అవ్వకన్నా ఆశగల ప్రాణం తృప్తిపరిచాడు కనుక మనం ఎలా నడవాలంట, విశ్వాసముతో నడవాలి కానీ వెలుచూపుతో నడవకూడదు. మా గృహం కట్టుకునేటప్పుడు మా దగ్గర 10,000 మాత్రమే ఉన్నది. 10,000తో ప్రారంభించినది 2006లో 11 లక్షలతో దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడు, సంఘమునిచ్చాడు, మందిరమునిచ్చాడు. కనుక ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్న నీ సేవలో ఏ భయంకరమైన స్థితి ఉన్నా వెనక్కి వెళ్ళకు, ముందుకు వెళ్ళు. దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటిస్తాడు, దేవుడు ఆ యోర్దాను దాటిస్తాడు. ఆయన చెప్పిన ప్రతి మాట మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభువు మీకు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఒక్క స్టెప్ పేతురేశాడు. ఏమంటే ఆ పడవలో నుంచి అన్నాడు, నేనే నువ్వైతే అయ్యా నేను నడుస్తానంటే అతను ఎన్నో అడుగులు నీటి మీద నడిచాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నిలకడగా ఉండొద్దు, ధైర్యంగా ఉండి ఒక అడిగి ఈ మాసంలో ముందుకెళ్ళు. దేవుడు నీ జీవితంలో తన వాగ్దానం నెరవేరుస్తాడు. 3వది చూద్దాం, డివైన్ ఎంపవర్మెంట్ ఫర్ ఫార్వర్డ్ మూమెంట్. ఎప్పుడు కూడా నేను ఒంటరోడిని, నేను అనాథని, నాకెవరు లేదు అని క్రైస్తవుడు అనకూడదండి. మీరు గుర్తుపెట్టుకోండి, అపోస్తుల కార్యం 1:8 ప్రకారము పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు బూది గంతముల వరకు సాక్షిగా ఉండదన్న వాగ్దానము మీ పట్ల నెరవేరునుగాక. ఇక్కడ చూస్తే నిర్గమకాండము 14:13 ప్రకారము దేవుని శక్తి ఏ రూపములో తనకు దేవుడు ఇచ్చాడంటే ఆ కర్ర ఉంది కదా, ఆ కర్రలోనే దేవుని మహిమను ఉంచాడు. సో ఇప్పుడు నీ కర్ర వాక్యం, ఇప్పుడు నీ కర్ర పరిశుద్ధాత్మ, ఇప్పుడు నీ శక్తి ప్రార్థన అండి. సో కనుక ఎప్పుడైతే ఆ కర్రని ఇలాగ చూపించాడో కార్యాలు జరిగించాడు. అందుకనే మీరు వాక్యం పలకండి, వాక్యం ధ్యానించండి. పెళ్ళికైతే పెళ్ళికి సంబంధించిన, బిడ్డలకైతే బిడ్డలకు సంబంధించిన వాక్యం, ఇల్లు అయితే ఇంటికి సంబంధించిన వాక్యం, క్షమించుకోవటం అయితే క్షమించుకు సంబంధించిన వాక్యం. మీరు దివారాత్రము ధ్యానించండి. దేవుని యొక్క వాగ్దానం మీ కొరకు, దేవుని వాగ్దానం మీలో నెరవేరుతుంది. అందుకని యెషయా 40:31 ప్రకారం ఎప్పుడైతే మనము ధైర్యంగా ఉంటామో దేవుని శక్తి నీతో ఉండి నిన్నేం చేస్తుందంట, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు నూతన బలమును పొందుతాడు. మనం మాట్లాడతాం కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే. ఈనాడు క్రైస్తవులకి రూపాయి ఖర్చు పెట్టుకోకుండా చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తుంది. కనుక నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావా, లేకపోతే హెచ్ఐవితో బాధపడుతున్నావా, లేకపోతే అప్పులతో బాధపడుతున్నావా, రోమా 8:11 ప్రకారం యేసును లేపిన వాని ఆత్మ మీలో ఉంటే చాలు, లోనవుతున్న నీ దేహం మరలా నూతన దేహముగా ఉంటుంది. జకరియా 4:6 ఏమన్నాడు, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే జరుగుద్ది. ఎందుకంటే ప్రభు నమ్మిన వారు నీతిమంతులు గనక ఆయన రక్తం వల్ల, ఆయన ఆత్మ వలన
ఆయన నమ్ముట వల్ల నీతిమంతులము కనుక నీతిమంతుడి యొక్క మార్గము సామెతలు 4:18 ప్రకారము పట్టపగలు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకి తేజరిల్లును. నేను చెప్తున్నాను కదా, క్రిస్టియన్ లైఫ్ అనేది, క్రైస్తవుల జీవితం అనేది అప్స్ అండ్ డౌన్స్ కాదు, కానీ ఫార్వర్డ్ అండ్ అప్వార్డ్, ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. అలాగూ దేవుడు ఎవరిని దీవించాడంటే దావీదుని. ఎలుగుబంటు, సింహము, గొలియాతు ఎంతమంది వచ్చినా, ఆఖరికి సౌలు వచ్చినా దావీదు జీవితంలో ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు, కానీ అతనికి వెనక్కి పంపలేదు. హల్లెలూయా. 4th పాయింట్ ఏంటంటే, ఎవరైతే మార్చి మాసంలో ముందుకు వెళుతూ ఉంటారో దేవుడు అంటున్నాడు, ఈ 3వ మాసంలో ప్రతి శత్రువు నుండి దేవుడు మనలను ఖచ్చితంగా విడిపిస్తాడు. కంప్లీట్గా ఆ ఇశ్రాయేలుని చక్కగా ఐగుప్తు నుండి విడిపించాడు. గుర్తుపెట్టుకోండి, మరి ముఖ్యంగా వీరు బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటి వచ్చారు, కానీ ఐగుప్తులు ఎప్పుడైతే ఆ నీళ్ళలోకి వచ్చారో వాళ్ళందరూ మునిగి చచ్చిపోయారు. అంటే ఒక్క శత్రువు కూడా వారికి హాని కలిగించేవారు లేనే లేదు. హల్లెలూయా. సో కనుక ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆ విధేయత రిజల్ట్స్ ఏంటంటే ఉత్సాహగానము, సెలబ్రేషన్స్ మనము చేసుకుని ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మహిమ మన ద్వారా బయటికి రావాలి. ఎప్పుడైతే మనం విధేయత కలిగి మనం ముందుకెళ్తామో దేవుని మహిమ మనలో ఉంటుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే యెషయా 43:19 ప్రకారం అది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచునన్నాడు. కనుక మన దేవుడు ఎవరంట? చూసే దేవుడు, మనతో నడిచే దేవుడు. కనుక ఈ 3వ మాసంలో మిమ్మల్ని చూస్తాడు, నడిపిస్తాడు, అత్యధిక విజయం మీ జీవితంలో అన్నిటిలో కలిగిస్తాడు. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని మేలులు తలుచుకుని దేవుని మహింపరుద్దాం. ఈమె పేరు జమునమ్మ, బెంగళూరు. ఈమె షుగర్ బాగా హై ఉండేది. ఎప్పుడైతే మేము ఫోన్ లో ప్రార్థన చేశామో దేవుడు అద్భుతంగా ఆ షుగర్ కంట్రోల్ కి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుంది. మరి ఆ కుమార్తె హేమావతి కూడా మరి ఒక సూయిసైడ్ స్పిరిట్, నేను చనిపోవాలని ఆమె మేడ మీదకి వెళ్ళి దూకే అలా చేస్తున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఆమె అక్కడ పడిపోవటము, ఒక 10 నిమిషాల తర్వాత లేచిన తర్వాత ఆమె ఆ స్పిరిట్ నుండి ఆమె సంపూర్ణమైన విడుదల పొందుకుంది. మరి వీళ్ళ మనముడు జాషువా, మరి ఈ పిల్లోడికి 3.5 సంవత్సరాలు వచ్చినా గానీ మాట రావడం, కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎవరో వచ్చి అమ్మా మీరు మరి ఏం చేశారో, ఆ శాపం మీ వీడి మీద పనిచేస్తుంది అన్నప్పుడు ఆ నైట్ వాళ్ళు కాల్ చేసి ఫోన్ లో ప్రార్థన చేసినాక కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఆ నెక్స్ట్ డే అతను మాట్లాడటం ప్రారంభించాడు. ఇటు మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే బోడుప్పలు రిత్విక్ సిస్టర్, ఆమె వాళ్ళ అమ్మ బాధపడేది, అయ్యా మా అమ్మాయికి మాటలు రావట్లేదంటే నేను చెప్పిన 3 సంవత్సరాలు దాటిని ఎప్పుడైతే ఆ అక్షరాభ్యాసం చేయడానికి ఆ పలక తీసుకొచ్చిందో నేను జీసస్ అని అది చదివించినాక వితిన్ 1 month లో చక్కగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు టీచర్స్ ఆమె తట్టుకోలేకపోతున్నారు. షీఈస్ ద టాపర్ ఆఫ్ దేర్ స్కూల్. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. మరి సైమన్ గారు, ఆయనకి సడన్ గా కిడ్నీ ప్రాబ్లం
ప్రాబ్లం వచ్చింది, గాంధీలో జాయిన్ అప్పుడు డాక్టర్స్ బతకటం అసాధ్యం అన్నారు. కేవలం దేవుని మేరకు చెప్తున్నాను, మీ ఫోన్లో ప్రార్థించినప్పుడు చెప్పిన ఆయనకేం కాదని, కానీ అద్భుతంగా సంపూర్ణమైన స్వస్థతను దేవుడు మనకి ఇచ్చాడు. మరొక వివాహం గురించి రూతుమ్మ జానకంపేట నిజామాబాద్ దగ్గర ఉన్న ఆమె చాలా కాలం నుంచి ఎదురు చూస్తుంది. ప్రార్థించిన రీతిగా ఆ బిడి యొక్క వివాహం కూడా జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరిగా వరకుమారి, ఈమె నరసరావుపేట, పోయిన పొలము ఎన్ని కొట్లాటలు జరిగినది అవ్వలేదు, కానీ అద్భుతంగా ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశామో, అయ్యా మీరు అనుకున్నట్టే నా పొలం నాకు తిరిగి వచ్చిందని. సో దేని గురించి చింతపడద్దు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి, ప్రత్యేకంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. దేవుడు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. మరొక విన్నపం ఏంటంటే, మరి టెక్నాలజీ పెరిగింది కనుక యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 1000 మెసేజ్లు ఉన్నాయి. మీరు ఆ వాక్యం చదువుతున్న, వాక్యం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఓకే, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. Yes, angels are working here. దేవదూతలు ఇక్కడ పనిచేస్తున్నారు. పరిగెత్తమంటున్నాడు యేసయ్య. నేను రాబోతున్నాను, పరిగెత్తండి. Run, run, run for me, my Suri Baba 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 Baba. I will give the nations. I will give the nations. దైవజనులు చల్లారిపోయారు. ఈ స్థలంలో దైవజనులు చల్లారిపోయారు. రో బాబా, ఇక్కడ రాని వారిని కూడా దేవుడు తాకుతున్నాడు. ఈ రోజు ఎవరైతే రాలేకపోయారో, ఎస్, వారి మీద అభిషేకం పనిచేస్తుంది. 2025 సంవత్సరంలో మరి ఈ ఆఖరి మాసంలో దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి నా యొక్క పెద్ద కుమారుని యొక్క వివాహము మన 12వ తారీఖు సాయంకాలం 7 గంటలకు జరిగింది. మరి ఈ సంవత్సరం చేసినటువంటి ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రతిఫలాన్ని బట్టి మరి మీ అందరి ఎదుట దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు మనందరి ఎదుట దీవించి ఆశీర్వదించుగాక. మరి దైవజనులు చేసినటువంటి ప్రార్థనలు బట్టి, మరి నా కుటుంబంలో చేసిన ఈ మొట్టమొదటి శుభకార్యాన్ని బట్టి దేవాది దేవునికి మరి 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 కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ బట్టి దైవజనులకు నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, కృపాసత్య సంపన్నుడా, నీకు వందనాలు. నా ప్రభువా, ఈ మార్చి మాసంలో వెనుకకు వెళ్ళగా ముందుకు వెళ్ళినప్పుడు మోషేను, ఇశ్రాయేలును ఎలాగ నడిపించి, అయా నీకు స్తోత్రం, అత్యధికమైన విజయం నాయన ఇచ్చావో, ఈ యొక్క కడవరి కాలంలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి, నీ ఆత్మలో బలపరిచి, అన్నిటిలో వర్ధిల్లింపచేసి నీ కొరకు గొప్ప సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యముగా ఉన్న ప్రతి బిడ్డను నీ రక్తంలో, నీ నామములో, నీ ఆత్మలో కడగండి. ఆ మెదడును కడగండి, గుండెను, లంగ్స్ని, కిడ్నీ, ప్రతి ఒక్క అవయము నూతన పరచండి ప్రభు. వివాహాలు జరిగించండి, గృహాలను కట్టండి, ఉద్యోగాలు దయచేయండి, బిజినెస్ లేవనెత్తండి. ప్రతి సంఘం ఈ కడవరి కాలములో విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఆ సంఘము కట్టబడి నాయన నూరంతులుగా వర్ధిల్లింపచేయమని, ఈ ప్రోగ్రాం నిరంతరము కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.